right? योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिं रानतोस्मि. రెండు చేతులు రబ్ చేసుకోండి. మీ తలని మెల్లగా బెండ్ చేసుకొని రెండు చేతులు కళ్ళ మీద పెట్టేసుకోండి. అరిచేతులు కళ్ళ మీద ఉండాలి. తలని బెండ్ చేసుకునే ఉండాలి. రెండు చేతులు కిందికి దించేసుకొని అరిచేతుల్ని చూసుకోండి. మనం చెప్పుకున్నాము చెస్ట్ బ్రీతింగ్ ఉండకూడదు. పొట్ట మాత్రమే బ్రీత్ తీసుకున్నప్పుడు బయటికి రావాలి. బ్రీత్ అవుట్ అన్నప్పుడు పొట్ట అంటే మీరు రైట్ హ్యాండ్ ఒక్కటే కదులుతుండాలి. మీ గాలి తీసుకున్నట్లు సౌండ్ రాకూడదు. గాలి వదులుతున్నట్లు. Breathe out, in, out, breathe in, breathe out, in, గాలి పీల్చినప్పుడు పొట్ట ముందరికి రావాలి. బ్రీత్ అవుట్, పొట్టను లోపలికి లాగేసుకోండి. ఇన్, అవుట్, breathe in, breathe out. Nostril ni close chesi breathe in breathe out only left nostril tone left close chesi right nostril tone breathe in breathe out cheyali. Okay, come on, close your left nostril. Come on, breathe in right, breathe out right, breathe in, breathe out, in, out, breathe in, breathe out, in, out, breathe in, breathe out. Now close your right nostril. Thumb finger to right nostril ni close chesi breathe in breathe out only from left nostril. Okay, come on, breathe in left, left, breathe in left, breathe out, in, out, breathe in, breathe out, in, out, breathe in, breathe out right, breathe in right, breathe out left, breathe in left, breathe out right, breathe in right, breathe out left, breathe in left, breathe out right, breathe in right, breathe out left, and relax. సో ఇది నాడీ శోధన. మీరు రెగ్యులర్గా ఈ ప్రాక్టీస్ చేసుకుంటే కూడా చాలు. కొంచెం కాన్సన్ట్రేట్గా మీరు ఇబ్బంది అనిపిస్తే ఏదైనా వాల్ కానుకొని కొంచెం మీరు బ్రీత్ కంట్రోలింగ్ ఇది చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నాడీ శోధన అంటారు. ఇది ఒక్కటి చేసుకున్నా మీకు బాగుంటుంది. ఓకే, రైట్. కమన్, నెక్స్ట్ మనము భ్రామరి ప్రాణాయామం. సో స్ట్రెస్ రిలీజేషన్ కోసం మనం భ్రామరి ప్రాణాయామం మీకు లాస్ట్ టైం చేసాం కదా. ఇండెక్స్ ఫింగర్ ఐబ్రోస్ పైన, కళ్ళు మూసుకున్న తర్వాత ఐబాల్ పైన, నోస్కి సైడ్స్కి చిన్ దగ్గర ఇలా ఉండాలి. రెండు చేతులు ఇలాగే ఉండాలి. ఓకేనా? మీరు బ్రీత్ తీసుకున్నప్పుడు చెవులు క్లోజ్ చేయకూడదు. బ్రీత్ తీసుకుంటున్నప్పుడు చెవులు ఇలా, థమ్ ఫింగర్ ఇలాగే ఉండాలి బయటికి. బ్రీత్ తీసుకొని డీప్ బ్రీత్ తీసుకోవాలి. ఇప్పుడు చెవులు క్లోజ్ చేయాలి. అంటే బ్రీద్ అవుట్ చేయాలి అన్నప్పుడు మాత్రమే చెవులు క్లోజ్ చేసుకోవాలి.
చెవులు క్లోజ్ చేసుకొని అని సౌండ్ చేస్తూ బ్రీద్ అవుట్ చేయాలి. సో బ్రీద్ అవుట్ మీరు కంప్లీట్ అయిపోయే లోపల మీ పొట్టను లోపలికి లాగేసుకోవాలి. మళ్ళీ డీప్ బ్రీత్ తీసుకోవాలి. మళ్ళీ థమ్ ఫింగర్ చెవులు ఓపెన్ చేసుకోవాలి. ఈ థమ్ ఫింగర్ ప్రెస్ చేయకూడదు. ఓకే, మళ్ళీ బ్రీత్ తీసుకోవాలి, చెవులు క్లోజ్ చేసుకొని బ్రీద్ అవుట్. కంప్లీట్గా బ్రీద్ అవుట్ చేయాలి. మళ్ళీ చెవులు ఓపెన్ చేసుకోవాలి, మళ్ళీ బ్రీద్ ఇన్ తీసుకోవాలి. కమన్ పొజిషన్. 2 అరిచేతులు. టిప్స్ మాత్రమే మీకు ముక్కు మూసుకోవద్దండి, ముక్కుకి సైడ్కి మాత్రమే చేతులు ఉండాలి. రైట్, ఇండెక్స్ ఫింగర్ ఐబ్రోస్ పైన, మిడిల్ ఫింగర్ ఐబాల్ పైన, కళ్ళు మూసుకొని నోస్కి సైడ్స్కి రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్. వెరీ గుడ్. 2 భుజాలు షోల్డర్ లెవెల్లో స్ట్రైట్ ఉండాలి సార్. రైట్, చేతులు స్ట్రైట్ ఉండాలి. రైట్, కమన్ బ్రీద్ ఇన్. ఇప్పుడు 2 చెవులు క్లోజ్ చేసుకొని బ్రీద్ అవుట్ చేయండి. ఆ సౌండ్ రావాలి బయటికి. మళ్ళీ చెవులు ఓపెన్ చేయండి థమ్ ఫింగర్తో. మళ్ళీ బ్రీత్ తీసుకోండి. 2 చెవులు క్లోజ్ చేసుకొని బ్రీద్ అవుట్. Come on, breathe in. Breathe out. Breathe in. Breathe out. సౌండ్ రావాలి సార్ బయటికి. మీరు బయట శబ్దాలు ఏమీ వినిపించకూడదు, అంత సౌండ్ రావాలి. మీరు కళ్ళు మూసుకొని చెవులు క్లోజ్ చేసినప్పుడు సౌండ్ బాగా ఎక్కువ చేయండి. కమన్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. అండ్ రిలాక్స్. రిలాక్స్. గాలి పీల్చేది ఉండదు దీంట్లో. సో కపాల్భాతి దేనికంటే మైండ్ రిలాక్సేషన్ కోసం మెయిన్. సో పొట్టతో మనము అంత ఫోర్స్ఫుల్ బ్రీద్ అవుట్ పుష్ చేస్తూ ఉంటే డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ బ్రెయిన్ యాక్టివేషన్కి చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో బ్రెయిన్లో ఏమైనా క్లాట్స్ కానీ అలాంటివి ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే ఈ కపాల్భాతి బాగా యూజ్ అవుతుంది. సో మీరు డీప్ బ్రీత్ వన్స్ ఒక్కసారే బ్రీత్ తీసుకోవాలి. ఇంకా మీకు రైట్ హ్యాండ్ పొట్ట మీద పెట్టుకోండి, మీరు కరెక్ట్ చేస్తున్నారా లేదా అనేది అంతే. లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్రలో లెఫ్ట్ లెగ్ మీద మోకాల్ మీద పెట్టేసుకోండి, రైట్ హ్యాండ్ ఒక్కటి పొట్ట మీద పెట్టుకోండి. ఓకే, రైట్ రైట్. ఇప్పుడు మీరు డీప్ బ్రీత్ తీసుకుంటున్నారు, ఓన్లీ 5 times అంతే. ఓకేనా, మీకు ప్రాక్టీస్ కోసం. ఓకే, డీప్ బ్రీత్ తీసుకోండి. స్టార్ట్. రిలాక్స్. సో పోతే ఎయిర్ ఉండదు, మళ్ళీ ఎట్లా పుష్ చేయాలి అంటే మీకు పొట్టను పుష్ చేసినాక రిలీజ్ చేయాలి పొట్టను బయటికి. మనము మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం, పొట్టను దాని ప్లేస్కి అది వచ్చేస్తుంది. మళ్ళీ పుష్ చేస్తాం, మళ్ళీ రిలీజ్ చేస్తాం పొట్టని. సో ప్రతి పుష్ చేసిన తర్వాత పొట్టను బయటికి రిలీజ్ చేసినప్పుడు దాని ఎయిర్ గ్యాప్ వచ్చేస్తుంది మధ్యలో. సో ఆ గ్యాప్ని మళ్ళీ నెడతాం వెనక్కి, మళ్ళీ నెడతాం, మళ్ళీ నెడతాం వెనక్కి. సో ఆ గ్యాప్ ఇప్పుడు కుషన్ మీద మనం కూర్చొని లేసినప్పుడు ఎయిర్ వచ్చేసి మళ్ళీ లెవెల్కి వచ్చేస్తుంది కుషన్, ఏదైనా సోఫా అట్లా. సో అట్లా మనము పొట్టను లోపలికి పుష్ చేసినాక దాని లెవెల్కి అది వచ్చినప్పుడు మళ్ళీ పుష్ చేయాలి, మళ్ళీ దాని లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ పుష్ చేయాలి. ఆ ఇంత గ్యాప్లో మాత్రం మనం గాలి పీల్చుకోకూడదు. ఓకేనా, ఆ ఇంత గ్యాప్లో మనం గాలిని తీసుకోము ఇంకా. సో అట్ ఎ టైమ్ ఓన్లీ బ్రీద్ అవుట్, బ్రీద్ అవుట్, బ్రీద్ అవుట్. ఓకే, గెట్ రెడీ. కమన్, సిట్ స్ట్రైట్. స్ట్రైట్గా ఉంటేనే మనం చేయగలం, ఇలా కూర్చొని బ్రీద్ కపాల్భాతి చేయలేం. సో స్పైన్ స్ట్రైట్ ఉండాలి, చెస్ట్ ఓపెన్ ఉండాలి. ఓకే, సిట్ స్ట్రైట్. మీకు ఇబ్బంది అనిపిస్తే ఎవరైనా అవాయిడ్ చేయండి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఓకే, పొట్ట మీద రైట్ హ్యాండ్ పొట్ట మీద పెట్టేసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్ర లెఫ్ట్ లెగ్ మీద పెట్టేసుకోండి. రైట్, సిట్ స్ట్రైట్. కమన్, టేక్ ఎ డీప్ బ్రీత్. కమన్, బ్రీద్ అవుట్, బ్రీద్ అవుట్, బ్రీద్ అవుట్.
out, 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 out,